జగన్ అన్న చేస్తాను నమ్మకం లేదన్న. ఇప్పుడు రీసెంట్ గా జగన్ గారిపై దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? సేమ్ ఇంతకు ముందు ఎలక్షన్ లో ఇప్పుడు కోడి కత్తి డ్రామా మళ్ళీ రివర్స్ ఓకే, అంటే ఇప్పుడు మొత్తం డ్రామా అంటారు. మొత్తం డ్రామా అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ డ్రామా మరి సెంటిమెంట్ ఏమైనా 2019 లాగానే మళ్ళీ ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ప్రజలు నమ్మరు ఈసారి, అంటే ఒకసారి నమ్మి మోసపోయారు, రెండోసారి నమ్మరు. ఓకే, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లు 500 వచ్చేది, కానీ ఇప్పుడు 1500 నుంచి 2000 వస్తుంది జగన్ గారి పరిపాలన. మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాధాకరంగా ఉంది, సామాన్య మానవుడు కట్టలేకపోతున్నాడు. ఓకే, సో జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏమో మెగా డిఎస్సీ పైన పెడతా అంటున్నారు. మీకు మెగా డిఎస్సీ కావాలా, వాలంటరీ వ్యవస్థ కావాలా? మెగా డిఎస్సీ కావాలి. వాలంటరీ ఏముంది, ప్రతి ఇప్పుడు 5,000 అంటే ఏది పని చేసుకుని 5,000 10,000 వస్తాయి. ఓకే, జాబులు ఇంపార్టెంట్ కదా, ఈ ఫిష్ మార్కెట్లు అన్నది వాలంటరీ వ్యవస్థ కదా. ఓకే, సో ఇప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థని బానిసల్లాగా వాడుకొని 5,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్వేస్ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఇంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా మాకు నమ్మకం డెవలప్మెంట్ చేస్తారు. అమరావతి రాజధాని అవుతుంది. సో గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ గా వచ్చి ఉంటే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూసారు మీరు? అదంతా రాజకీయ నాయకులు జేబుల పాకెట్లకి. ఓకే, డెవలప్మెంట్ అనేది ఏం లేదు, ఉన్నదాన్నే నష్టం చేస్తాను. సో బాబు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, సో దానికి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే, సో ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? సీఎం ఆల్వేస్ చంద్రబాబు నాయుడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. 100% గెలుస్తారు. అంటే అతను అక్కడ నిల్చోవడానికి గల కారణాలు ఏంటంటే మీరు ఏం చెప్తారండి? ఇంతకు ముందు ఆల్రెడీ నిల్చొని ఓడిపోయాడు, కానీ ఈసారి చాలా రోజుల నుంచి ఉన్నాడు, డెవలప్మెంట్ ప్రజల కోసం తిరుగుతున్నాడు, ప్రజల పక్షం నిలబడి పనులు కానీ ప్రతి ఒక్కటి చేస్తాడు. అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పోటీ చేశారని అందరూ అంటున్నారు. వస్తారు మటు కాపు కావాలి అంటే లాస్ట్ టైం అమలాపురంలో కూడా సేమ్ అదే ఉంది, కానీ అమలాపురంలో ఓడిపోయారు, కానీ ఈసారి పిఠాపురం మటుకు 100% గెలుస్తారు. ఓకే, పవన్ లక్ష మెజార్టీ. ఓకే, 500 వచ్చేది, ఇప్పుడు 1500 ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీగా ఇచ్చారన్న కరెంట్ బిల్లు. ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు, నో చార్జెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు, 800, 900. మా ఇంట్లో కూడా వస్తుంది. మీ ఇంట్లో 1000 రూపాయలు ఎప్పుడన్నా వచ్చిందా? 800 వచ్చింది, 800 వచ్చింది. ఇంతకు ముందు 200, 250 ప్రతి నేనే గూగుల్ పే కట్టాను. అంటే అన్న ఇప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థని బానిసలుగా వాడుకొని 5,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటనే? కరెక్టే, అంటే వాళ్ళకి కొంతమంది జీతం వస్తుంది, కొంతమంది జాబ్ వచ్చినట్టు ఉంటది, ఉండొచ్చు, చేసుకోవచ్చు. 10,000 అంటే ఓకే, మళ్ళీ 5,000 ఏం వస్తుందన్న మనం చూస్తున్నాం. సో చంద్రబాబు అంటే జగన్ గారు మళ్ళీ గెలిస్తే మొదటి సంతకం వచ్చేసి వాలంటరీ వ్యవస్థపై పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మరి మెగా డిఎస్సీ పై పెడతా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ అన్న చేస్తాను నమ్మకం లేదన్న, చంద్రబాబు పక్కా వస్తాడు, ఏమైనా చెయ్యాలన్నా చంద్రబాబు. సో ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు 6 సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపించాయి? బాగుంది, మహిళకి ఫ్రీ బస్సు ఓకే. తెలంగాణ చూస్తున్నాం, రేవంత్ రెడ్డి పెట్టేశారు. నెక్స్ట్ చంద్రబాబు గెలిస్తే పెడతా ఉన్నాడు, పక్కా చేస్తారు. నెరవేరుస్తారా మరి? పక్కా చేస్తారన్న. ఓకే, సో ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు జగన్ గారు, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా జరిగింది అనుకుంటున్నారు సంపూర్ణ మద్యపానం? సార్ అంతా డబల్ రేట్ అండి, ఎక్కడ జరిగింది? భూమి కొత్త బ్రాండ్ భూమి మరి ఇప్పుడు సిద్ధం బ్రాండ్ కూడా వస్తుంది, దిగుతుంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు, నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అనుకుంటున్నారా? ఏం లేదు, మొత్తం చూస్తున్నా మొత్తం స్కామ్ అన్న. ఓకే, ప్రతి ఒక్క ఎఫ్పి నుంచి మొత్తం ప్రతి ఒక్క స్కామ్, మొత్తం స్కామ్ చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఓకే బ్రో, ఇప్పుడు రీసెంట్లీ జగన్ గారిపై దాడి జరిగింది, రాయి దాడి, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? న్యూస్ వచ్చేసింది అన్న, మన చూస్తా ఉన్నాం. 200 ఇస్తే మా బాబు వచ్చాడు, వాళ్ళకి మా బాబు ఏం తెలీదు అలా అని చెప్పి వచ్చేసింది, న్యూస్ వచ్చేసింది, చూస్తున్నాము. అంతా పెద్ద డ్రామా అని అందరూ తెలిసిపోయింది. 200 ఇస్తే బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వచ్చారని చెప్పి అందరూ అంటారు, అదే న్యూస్ చూస్తున్నాం కదా. సో ఓవరాల్ గా ఒక్క మాట నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాకు పక్క, చంద్రబాబు జనసేన. సో చంద్రబాబు నాయుడు సభలకి 200 ఇచ్చి రావట్లేదు అనుకుంటున్నారు ప్రజలు? లేదు, జెన్యున్ కోసం జెన్యున్. బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మరి 1,00,000 మెజారిటీ తోటి గెలుస్తాడు అనుకుంటున్నారా? కాకపోయినా పక్కా మెజారిటీ అయితే వస్తుందన్న, అది పక్కా గెలుస్తారు పవన్ కళ్యాణ్.